హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి తమలపాకులతోని నేను ఒక పౌడర్ చేస్తున్నాను. ఒంటికి మంచిదండి. జలుబు చేసినప్పుడు కొంచెం ఏం అనీజీగా అనిపించినప్పుడు కూడా ఇది తింటే నోరుకు టేస్ట్ వస్తుంది. తమలపాకులు కదా, చిన్నపిల్లలకు మాడ మీద పెడితే జలుబు తగ్గుతుంది కదా, అది ఎట్లనో ఇది కూడా అంతే, తింటే బాగుంటుంది. ట్రై చేసి చూద్దాం ఒకసారి. తమలపాకులు ఒక 4 తీసుకున్నాను, నేను ఎక్కువ తీసుకోలేదు. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు కొంచెం దూరగా వేయించుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు నేను లాస్ట్కి ఎంపిన, వీటికి ఆయిల్ లేకుండా ఎంపి పెట్టుకున్న తర్వాత వాటిని ఎంపిన. ఇవి కొంచెం స్లోగా వేపుకోవాలి. గ్యాస్ బాగా సిమ్లో పెట్టించండి. టేస్ట్ అనేది వేయించిన దాన్ని బట్టి వస్తుందండి. తర్వాత కరివేపాకును తమలపాకులు వేసుకోవాలి. తమలపాకులు కరివేపాకు లాగానే మొత్తం క్రిస్పీగా గోలుతాయి. అది చిటచిటా అంటుంది కరివేపాకు అన్నట్టే, కానీ టేస్ట్ బాగుందండి. కొంచెం చింతపండు వేసిన నేను, ఎందుకంటే ఈ ఫ్లేవర్ అనేది ఉండద్దని నేను వేసిన. చేదు కానీ ఏది లేదండి, బాగుంది. ఇవి వేయించుకున్న తర్వాతనే నేను పల్లీలు వేయించుకున్నా. లాస్ట్కి పల్లీలు వేయించుకొని మిక్సీ పట్టుకున్నప్పుడు మాత్రము పొడి అన్నీ ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాతనే ఆకు లాస్ట్కి వేసిన. మిక్సీ పట్టుకోవడం మాత్రం ఇట్లా స్టెప్ బై స్టెప్ పట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. మీరు మిక్సీలోనే నేను కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నా. మిరియాలు కూడా వేసుకోవచ్చు, కానీ మిరియాలు వేయలేదండి నేను. అంతే అండి. ఇది పొడిని కొంచెం దూరగా వేయించి పెట్టుకున్నా, నేను బాక్స్లోకి పెట్టుకున్నా. నేను కొద్దిగానే వేసుకున్నా, ఎప్పటికప్పుడు వేసుకోండి. ఎప్పుడు ఉంటాయి కదా తమలపాకులు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.